వెల్కమ్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. పిఎఫ్ లాగిన్ అవ్వడం కోసం మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ మనం యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ అనేది ఒక్కోసారి మనం మర్చిపోతుంటాం. ఈ మర్చిపోయిన పాస్వర్డ్ని ఏ విధంగా రీసెట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్లో ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ అని సెర్చ్ చేసి ఈ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎంప్లాయీ మెంబర్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. మెంబర్ పోర్టల్ మనకి ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. చేసినట్లయితే యూఏఎన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. యూఏఎన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే నెక్స్ట్ పేజీలో నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నవి పిఎఫ్ పోర్టల్లో ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగానే ఎంటర్ చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా నేమ్ ఎంటర్ చేసుకుంటాం, అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటాం, జెండర్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పిఎఫ్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అనేది లింకప్ అయి ఉండాలి. ఆ విధంగా లింకప్ అయితేనే మనకి పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ ఎంటర్ చేశాక వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మరలా మనకి క్యాప్చర్ ఎంటర్ అడుగుతుంది, అలానే ఆధార్ నెంబర్ అడుగుతుంది. మనం 12 డిజిట్స్ ఆధార్ ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకున్నాక కింద టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో మన ఆధార్ నెంబర్కి ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయిపోయి ఉందో ఆ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం. ఎంటర్ చేసుకుని టిక్ మార్క్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మరలా క్యాప్చర్ అడుగుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. ఫైనల్గా మన డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయ్యాక కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్, నెంబర్స్ కాంబినేషన్లో ఎంటర్ చేసుకొని కన్ఫర్మేషన్ పాస్వర్డ్ సేమ్ పైన ఏదైతే ఎంటర్ చేసామో సేమ్ పాస్వర్డ్ కిందను కూడా ఎంటర్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసుకోవాలి. పిఎఫ్కి సంబంధించిన ఏ డౌట్స్ అయినా సరే నన్ను అడగవచ్చు. మీకు కామెంట్ సెక్షన్లో నేను రిప్లై ఇస్తాను. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మేషన్ పాస్వర్డ్ మ్యాచ్ అయినట్లయితే సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ క్రియేట్ చేసినట్లు మెసేజ్ వస్తుంది. మళ్ళీ మనం లాగిన్ పేజ్కి వెళ్ళి సేమ్ డీటెయిల్స్ యూజర్ నేమ్ కింద యూఏఎన్ నెంబరు, ఇప్పుడు మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.